నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు. నమస్తే నట్కుమార్ గారు. నమస్తే నమస్తే అండి. సార్, ఏంటి ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఐటీ దాడులు? అంటే ఫేక్ కలెక్షన్స్ వచ్చినాయనా? లేకపోతే వచ్చిన కలెక్షన్స్ కి ఐటీ రిటర్న్స్ చేయలేదని ఏ విధంగా చూడాలి సార్ మనది? ఇప్పుడు ఒకటండి, చట్టం తన పని తాను చేసిపోతుంది అన్నట్టు. ఐటీ రిటర్న్స్ మనం ఫైల్ చేసామా, గత బ్యాలెన్స్ షీట్లు ఏమైనా తక్కువ చూపించామా, ఎక్కువ చూపించామా, లేకపోతే మనం ఏమైనా ఐటీ రిటర్న్స్ లో కొంచెం ఏమైనా మన బ్యాలెన్స్ పేమెంట్ కట్టలేకపోయామా, జిఎస్టీ ఏమైనా పెండింగ్లు ఉన్నామా, ఇక్కడ 100 కోట్లు మనం మొత్తం బయట చూస్తుంటే జనాల్లో 1000 కోట్లు చూపిస్తున్నాం, 1000 కోట్లు వస్తున్నాయి అనేది ఒక పుకారు ఉంది. ఆ పుకారులో మనమే వెబ్సైట్లు డైరెక్ట్ గా ప్రొడ్యూసర్సే ఒక మై మనీ 1800 crores, మై మనీ 300 crores, మై మనీ 180 crores అని ఇష్టం వచ్చినట్టు ఇవ్వడం వల్ల దాన్ని ఏంటి ఇంత డబ్బు వీళ్ళ దగ్గర ఉంచుకొని మనకి ట్యాక్స్ కట్టలేకపోతున్నారా, లేకపోతే జిఎస్టీ కట్టలేకపోతున్నారా, మనం బ్లఫ్ చేస్తున్నారా, అసలు ఏంటి ఇది విషయం? మొత్తం సినిమా ఫీల్డ్ లో మొత్తం టోటల్ గా ఇందాక కుటుంబరావు గారు ఒక దాని ఛానల్లో చెప్పారు, మొత్తం టాప్ 1 లో బాలీవుడ్ ఉంది. బాలీవుడ్ లో ఒక్కొక్కరు 71 కోటి, అమితాబ్ బచ్చన్ గారు ఒకరు 92 కోట్లు, ఒకరు 80 కోట్లు కట్టారు. తెలుగు పీపుల్ ఎక్కడా కనబట్టలేదు. ఇది చూస్తుంటే కలెక్షన్స్ రికార్డులో మేము 1000 కోట్లు సినిమా చేసాం, 700 కోట్లు సినిమా చేసాం, మేము 2000 కోట్లు కలెక్ట్ చేసాం, తెలుగు పీపుల్ ఇంక్లూడింగ్ రాజమౌళి గారితో సైతం చెప్పడమే జరుగుతుంది. కానీ గవర్నమెంట్ కి ఒక్కళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది టాప్ లెవెల్లో వాళ్ళు చెప్తున్న మాటలకి ట్యాక్స్ కట్టడానికి తేడా కనబడుతుంది. దానివల్ల అసలు టాలీవుడ్ లో ఇన్ని 1000 కోట్లు వస్తాయంట, ఏమైపోతున్నాయి ఈ 1000 కోట్లు? బాలీవుడ్ చూస్తే ట్యాక్స్ కడుతుంది 71 కోటి, 92 హీరోలు ట్యాక్స్ కడుతున్నారు, మొత్తం హీరోయిన్లు కడుతున్నారు, ప్రొడ్యూసర్స్ కడుతున్నారు. అసలు ఇక్కడి నుంచి అంత టాప్ 25 మెంబర్స్ లో ఒక్కరు కూడా లేరు అని మంచి మాట ప్రశ్న చెప్పారు. మరి అలాంటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, పలానా వాళ్ళ కోసం మాట్లాడుతున్నప్పుడు అయ్యో 20,000 కోట్లు కలెక్ట్ చేసినట్టున్నారు, మీరు రూపాయి కలెక్ట్ చేయట్లేదు అనేది ఉంటుంది. కాబట్టి దాని మీద గతంలో ఇచ్చిన బ్యాలెన్స్ షీట్లు అవన్నీ చూసుకుంటే, ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్లు ఇవన్నీ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలాగొచ్చాయి, ఇది ఎవరెవరు ఫైనాన్సర్స్, ఎక్కడి నుంచి వచ్చాయి, హీరోకి ఎంత ఇచ్చారు, అసలు హీరోయిన్కి ఎంత ఇచ్చారు, అవన్నీ దాని మీద ఆటోమేటిక్గా ఎనీ టైం ఎప్పుడైనా రైట్ చేసే రైట్ వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా రైట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను తప్ప ఇప్పుడేదో ఈ కలెక్షన్స్ అడగడం కోసం వాటి కోసం అనేది అనుకోవట్లేదు నేను. అంటే గతంలో ఉన్న బ్యాలెన్స్ షీట్లు ఏమైనా పేమెంట్లు కట్టాల్సి ఉన్నా, జిఎస్టీ కట్టాల్సి ఉన్నా, ఈ కొన్ని మన ఏదైతే ఉన్నాయో ఓటీటీ ఛానల్స్ లో పేమెంట్లు ఏమైనా అవకతవకలు ఉన్నా, మళ్ళీ అలాగే కొంచెం కార్పొరేట్ కంపెనీల్లో ఏమైనా అవకతవకలు ఉన్నా, దాని కంపెనీ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవకతవకలు ఉన్నా, జిఎస్టీ కట్టకపోయినా, ఇవన్నీ రైడింగ్లు ఆటోమేటిక్గా జరుగుతుంది. జిఎస్టీ ఇస్ లింక్అప్ ఇస్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ లింక్అప్ ఇన్కమ్ ట్యాక్స్ కనుక ఆ విధంగా జరిగింది అని అనుకుంటున్నాను. కానీ ఎవరు ఏమైనా మనం తెచ్చుకున్న ఇది పెంటే ఇండస్ట్రీలో మన కలెక్షన్స్ వచ్చాయా రాలేదా, ఎంత కలెక్షన్ వచ్చి మిమ్మల్ని ఎవరు అడిగారండి? మిమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ అడిగారా పబ్లిక్ ఇష్యూ చేయమని? మిమ్మల్ని ఈవెంట్లో మిమ్మల్ని ఫోన్ చేసి మాకు 200 కోట్లు వచ్చి మా జోబులు ఉన్నాయని చెప్పమని చెప్పారా? మీ డబ్బు ఉంటే మీ బ్యాంకులో పెట్టుకోండి, మీ డబ్బు ఉంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ కట్టండి, టీడీఎస్ కరెక్ట్గా కట్టుకోండి, జిఎస్టీ కట్టండి, అంతే తప్ప ఇప్పుడు ప్రపంచంలో కుబేరులు ఉన్నారు. అనిల్ అంబానీ గారు, సారీ, ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, లక్ష్మీ మిట్టల్ గారు ఉన్నారు, సో మనీ బిల్ గ్రేట్స్ ఉన్నారు, సో మనీ పీపుల్ అండ్ మిలియన్స్ ఆఫ్ కోట్లు టర్న్ ఓవర్ ఉన్నారు, డైలీ వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మీలాగా ఈవెంట్లు పెట్టి పబ్లిక్ గా మాకు రోజు పబ్లిక్ సెక్టార్ లో కూడా ఇన్ని 100 కోట్లు వచ్చాయని ఎవరికి చెప్పరండి. పబ్లిక్ షేర్ హోల్డర్స్ ఉంటారు. కాబట్టి ఆ పబ్లిక్ సెక్టర్ వెబ్సైట్ లో ఈ రోజు ఇన్ని 100 కోట్లు లాభం వచ్చింది, పలానా సినిమాకి మేము పెట్టుబడి పెట్టడం వలన, మాకు పలానా సినిమా కొనడం వలన మేము సర్వనాశనం అయిపోయాం, కనుక మా షేర్ మార్కెట్ ఎంత పడిపోయింది అని కొన్ని హీరోస్ ఇంటర్నేషనల్ కొన్ని కంపెనీస్ బాగా పెట్టుబడులు పెట్టారులేండి. ఆ పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి ఇప్పుడు అమెజాన్ అవ్వచ్చు, లేకపోతే మీకు నెట్ఫ్లిక్స్ అవ్వచ్చు, సో మనీ స్టార్మా అవ్వచ్చు, లేకపోతే సన్ టీవీ అవ్వచ్చు, ఏదైనా పబ్లిక్ సెక్టర్సే కదా. పబ్లిక్ సెక్టర్కి మనం పడిపోయింది వాళ్ళు వెబ్సైట్లో పెడతారు తప్ప ఇలా పబ్లిక్గా వచ్చి ఈవెంట్ ప్రోగ్రాంలో చెప్పరండి. మరి మీకు అంటే హీరోని మెప్పు పొందడానిక, మీ ఫ్యాన్స్ని మెప్పు పొందడానిక ఈ విధంగా తీసుకొచ్చి కలెక్షన్స్ 1,813 crores మీరు మొత్తం టోటల్గా అమౌంట్ వచ్చింది. మీరు గ్రాస్ అంటే దాంట్లో షేర్ ఎంత వస్తుంది? 800 crores వస్తుంది. అన్ని పోతే ఖర్చులు అన్ని పోతే, జిఎస్టీలు అన్ని పోతే, మరి దానికి జిఎస్టీ ఎంత కట్టాలి?
మరి జిఎస్టీ మీరు గవర్నమెంట్ కట్టారా? ఇది పబ్లిక్ మనీ, పబ్లిక్ దగ్గర మీరు కలెక్ట్ చేసుకుంటున్నారు. సాటిలైట్ ఎంత కమ్మారు, హిందీ రైట్స్ ఎంత కమ్మారు, ఇవన్నిటికి జిఎస్టీ టీడీఎస్ కటింగ్ అయ్యిందా? అవన్నీ మొత్తం టోటల్గా అమౌంట్ ఎంత వచ్చింది, మీకు లాభం ఎంత వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంత పెట్టారు, ఎన్ని వందల కోట్లతో సినిమా అయ్యింది, ఆ 800 కోట్ల సినిమాలో మొత్తం టోటల్గా టీడీఎస్ కటింగ్ చేశారా లేదా, ఆ టీడీఎస్ గవర్నమెంట్ కట్టారా లేదా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది ఎంక్వైరీలో తేలుతుంది. ఒకవేళ మీరు 100% ఎన్ఆర్ఏ ఫండ్ ఏమైనా వచ్చిందా, ఎన్ఆర్ఏ ఫండ్ ప్రాపర్లీ ఆర్బీఐ రూల్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఉందా, లేకపోతే మీకు ఆ గైడ్ లైన్స్ నేను తప్పుదో పట్టిందా, మళ్ళీ లేకపోతే మీకు అప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది. లేదు పొలిటీషియన్ డబ్బులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మాజీ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే రెగ్యులర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ అమౌంట్ ఉంటే ఏసీబీ ఎంటర్ అవుతుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదండి. ఒక రైడింగ్ చాలా చాలా వివాదాలకు దారితీస్తుంది. కనుక మనం ఏమంటున్నామంటే మనం చేసే పనులు మనం కరెక్ట్గా సినిమా చేసేటప్పుడు మనం ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మీరు ఇప్పుడు 300 కోట్లు నిజంగా ఇచ్చారా ఎవరికి, అల్లు అర్జున్ గారికి? లేదు కదా. ఇవన్నీ పైన ఇష్టం వచ్చిన రోమర్స్ మాట్లాడుకోవడం. 1830 కోట్లు అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగొస్తుంది? 400 కోట్లకు సాటిలైట్ అమ్మానంటారు జనాలు, అంటే బయట చెప్పుకోవండి ఇవన్నీ. మీరు ఒక అఫీషియల్గా మీరు కూడా దీంట్లో అనౌన్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కంపెనీ ఏదైతే బ్యానర్స్ ఉన్నాయో బ్యానర్స్ డైరెక్ట్గా అఫీషియల్గా ట్విట్టర్లో అనౌన్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నేను ఇవన్నీ ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, నా ఒక్కడి మీద కాదు, మొత్తం ఇండస్ట్రీ మీద జరగట్లేదండి. ఇండస్ట్రీలో జరుగుతున్నదల్లా ఫ్యామిలీ ఆఫ్ వెంకటేశ్వర క్రైసెన్స్ దిల్ రాజు గారి ఆఫీసులో వాళ్ళ ఫ్యామిలీ మీద జరుగుతుంది, ఒకటి మైత్రి మీద జరుగుతుంది, ఒకటి అభిషేక్ అగర్వాల్ ఫైనాన్స్ మీద జరుగుతుంది. ఈ మూడే తప్ప ఎక్కడా లేదు. ఇప్పుడు సుకుమార్ గారు ఇస్ పార్ట్నర్ ఆఫ్ ది పుష్ప. ఇప్పుడు తక్కువ వాళ్ళ ఎవరి మీద జరిగిన వాళ్ళందరూ పార్ట్నర్సే, బయట వాళ్ళు ఎవరు లేరు. మ్యాంగో మ్యూజిక్ పార్ట్నర్ ఆఫ్ ది దిల్ రాజు. లావాదేవీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీ జరుగుతుంది. అంతే తప్ప మనం ఆ 2 కంపెనీలే జరుగుతుంది, తక్కువ కంపెనీ జరగట్లేదు. ఇప్పుడు దాదాపు మీకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కనిపెడుతుంది ఏంటంటే 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి 3 కంపెనీలే సినిమాలు తీస్తున్నాయి 1000 కోట్లు పెట్టి. ఈ టర్న్ ఓవర్ 30,000 crores అవ్వచ్చు, 40,000 crores అవ్వచ్చు. ఈ 10-14 సంవత్సరాలు వాళ్ళే అన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ చేశారు. అంతే తప్ప టర్న్ ఓవర్ మీరు చూసుకుంటే ఒక్కో సినిమా పోయిన 500 కోట్లు లెక్కేసుకున్నా, 300 కోట్లు లెక్కేసుకున్నా, వాళ్ళు తీసే 2010 నుంచి ఇప్పుడు దాకా సినిమా లెక్కేసుకుంటే ఎన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది. ఓన్లీ 3 కంపెనీసే, ఒకటి సితారా, ఒకటి మైత్రి, ఒకటి దిల్ రాజ్, ఒకటి దానయ్య. మధ్యలో భోగోల ప్రసాద్ అప్పుడప్పుడు ఒక సినిమా సంవత్సరం ఒక సినిమా తీశారు పాపం ఆయన ఆశీర్వదిస్తారు, ఒకటే సినిమా. తక్కువ సినిమాలు ఎవరున్నాయి? అనిల్ శంకర్ గారు ఆల్రెడీ అయిపోయారు, బోలా శంకర్తో బోలా అయిపోయారు ఆయన, ఇంకెక్కడుంది? అంటే మరి అప్పుడు మన వీళ్ళ మీదే కదా వస్తుంది, వీళ్ళ మీదే ఒక ఎంక్వైరీ వస్తుంది. తక్కువ 96% సినిమాలన్నీ చిన్న సినిమాలు, మినిమం 5 కోట్లు 6 కోట్లు 10 కోట్లు 20 కోట్లు 25 కోట్లు సినిమాలు తీసేవన్నీ ఈ తక్కువ 96% 250 సినిమాలు తీస్తున్నారు. వాళ్ళు కట్టింది కరెక్ట్గానే ట్యాక్స్ కట్టుకుంటున్నారు, కరెక్ట్గా బాధలు పడుతున్నారు, పబ్లిసిటీలు చేసుకుంటున్నారు, కమిటీ కూరలు చేశారు, నిజాయితీగా సినిమా చేశారు, నిజాయితీగా కమిటీ కూరలో ప్రాఫిట్ వచ్చింది. మ్యాడ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, సో మెనీ మూవీస్ అండ్ స్మాల్ మూవీస్, సామాజిక నిర్మాణం అవ్వచ్చు, మొత్తం టోటల్గా ఏ సినిమాలు అయినా అవనాయండి. ఆ స్మాల్ మూవీస్ అండ్ హిట్స్, ఆ బిగ్ మూవీస్ అండ్ కలెక్షన్స్లో కనబడుతున్నాయి తప్ప వాళ్ళకి లాభాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి. పుష్ప మీకు ఈరోజు తెలుసా, ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, తమిళనాడులో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చింది, మీకు ఆల్రెడీ మలయాళంలో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. నా కమిషన్ మాత్రం నైజాం వచ్చినట్టుంది, 80 కోట్ల కంటే 100 crores అయితే చేసింది అంటున్నారు. ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. ఓన్లీ నార్త్ ఇండియా సూపర్ కలెక్షన్స్. మీకు ఎక్కడ 200 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? సాటిలైట్ డిజిటల్ 400 కోట్లకు అమ్మారో లేదో తెలియదు, అమ్మి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఇవన్నీ మనం కలెక్షన్స్లో మనం చెప్పి, అంటే నేనేమంటే ఇన్కమ్ ట్యాక్స్ వారికి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కలెక్షన్స్ మీ ఇష్టం, మీ అమౌంట్ నష్టం వస్తే మీరు భరిస్తారు, లాభం వస్తే మీరు తీసుకుంటారు. నష్టం వస్తే మీరు ఒక్కరు భరిస్తారు, లాభం వస్తే మీ డైరెక్టర్తో సైతం హీరోతో సైతం అందరికీ పంచుకుంటారు, ఎందుకు పార్ట్నర్షిప్ రేస్ ఉంటుంది కాబట్టి. అంతే తప్ప మీరు ఇప్పుడు ఇది ఇంత డిస్కస్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మీరు పబ్లిక్లో మీరు ఇంత డబ్బులు వచ్చాయని మీరు పెట్టబట్టే మేము డిస్కస్ చేస్తున్నాం. నిజంగా లేకపోతే నేను డిస్కస్ చేసే రైట్ లేదు, మీరు డిస్కస్ చేసే రైట్ లేదు. సినిమా హిట్ ఎన్ని రోజులు ఆడుతుంది, ఎలాగ ఆడుతుంది, దాంట్లో ఏ సీన్ బాగుంది, ఏ
సీన్ బాగోలేదు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వస్తుంది, టికెట్ రేట్లు ఎందుకు అంత పెంచారు, ఎందుకు తగ్గించారు, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. కానీ మనీతో మనం మాట్లాడుకోవడం లేదు. ఎందుకంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, సుఖపడేది, బాధపడేది ప్రొడ్యూసర్. కానీ మీరు పబ్లిక్ గా ఒక 18 కోట్లు వచ్చాయి, 5 కోట్లు వచ్చాయి, దిల్ రాజు గారు 186 ఫస్ట్ డే, సెకండ్ డే 296, ఆఫ్టర్ 15th డే, ఆఫ్టర్ 14th 15th అయింది లాస్ట్ డే, నువ్వు 182 crores షేర్ ఎక్కడి నుంచి వచ్చేస్తాయి, ఎలాగ వస్తాయి? 186 to 295 2 days లో వచ్చేసిందా కలెక్షన్? పోనీ కలెక్షన్ వస్తే ట్యాక్స్ కట్టి అని ఎందుకు అలా? కాదండి, మనంతా మనమే పప్పులో కాలేస్తున్నాం. మనకి ఎవరు చెప్పారు కలెక్షన్స్ అనౌన్స్ చేయమని? ఇన్కమ్ ట్యాక్స్ చెప్పిందా? లేకపోతే మీకు ఈడీ చెప్పిందా? లేకపోతే మీకు ఏసీబోల్ చెప్పారా? లేకపోతే ప్రొడ్యూసర్ చెప్పాడు, ఎవరు డైరెక్టర్ చెప్పాడా, హీరో చెప్పాడా? కరెక్ట్ కాదండి. కలెక్షన్ వచ్చింది. హీరోలే చెప్పొచ్చు కదా సార్. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆధిపత్యం మొదలైంది కదా సార్. వాళ్ళు 200 వేసారు, 250 వేయాలి అని ఏం చెప్పేసి. ఫ్లాప్ అయితే సినిమా తక్కువలో తీయండి అని చెప్పొచ్చు, చెప్పరు. మళ్ళీ అది కాదు, అది 800 కోట్లు, మన 1000 కోట్లు. పోయేది ప్రొడ్యూసరే కదా, పోయేది పబ్లిక్ సొమ్ము కదా, పోయేది పబ్లిక్ సెక్టార్ సొమ్ము కదా. ఇప్పుడు సాటిలైట్ కొనేస్తున్నారు, ఓటీటీ కొనేస్తున్నారంటే ఎవరి సొమ్ము అనుకుంటున్నారండి? ఇస్ అ పబ్లిక్ షేర్ అమౌంట్, పబ్లిక్ అమౌంట్, ఇస్ పబ్లిక్ మనీ. పబ్లిక్ షేర్ మార్కెటింగ్ కొంటే ఆ డబ్బు తీసుకొచ్చి పెట్టుబడిలో సినిమాలో పెడితే రేపు ఉదయం 100 కోట్లు కొంటే అది బ్రేక్ ఈవెన్ 50 కోట్లు అయితే 50 కోట్లు ఆ సీఈఓకు, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అవ్వదండి. ఇస్ అ పబ్లిక్ గా మన షేర్ మార్కెట్ పడిపోయేది, ఆ షేర్ బేసింగ్ పడిపోయేది, ఆ ప్రజలు ఎవరైతే ఆ షేర్ కొంటారో ఆ ప్రజలకు నష్టపోతారు. మనం అది ఒక లాభం వస్తే వాళ్ళకు వస్తుంది, నష్టం వస్తే షేర్ మార్కెట్ పడిపోతుంది, అంటే వాళ్ళ కంపెనీ షేర్ పడిపోతుంది, అంటే అది కూడా ప్రజలే నష్టపోతారు. ఇక్కడ 800 రూపాయల టికెట్ పెట్టినా, 600 రూపాయల టికెట్ పెట్టినా, 100 రూపాయల టికెట్ పెట్టినా అక్కడ ప్రజల సొమ్మే ఇక్కడ కూడా వచ్చేది. అంటే ఏదైనా అల్టిమేట్ ప్రజల సొమ్ముతోనే మనం సినిమా తీస్తున్నాం, ప్రజల సొమ్ము మీద భారం వేస్తున్నాం, ప్రజల సొమ్ము మీద వేస్టేజ్ చేస్తున్నాం, ప్రజల సొమ్ముతోనే మనం ఎంజాయ్ చేస్తున్నాం, ప్రజల సొమ్ముతోనే మనం చార్టర్డ్ ఫ్లైట్ వాడుతున్నాం, ప్రజల సొమ్ముతోనే మన కార్వేన్లు వాడుతున్నాం, ప్రజల సొమ్ముతోనే బెంచ్ కార్లు వాడుతున్నాం. అది గుర్తు పెట్టుకోవాలా? ఇప్పుడు కంపెనీ పబ్లిక్ సెక్టార్ లో సీఈఓకి జీతం వచ్చినా, ఇంకోళ్ళకి జీతం వచ్చినా అది పబ్లిక్ సొమ్మే. మనకి అలాగే ఇక్కడ కూడా సినిమా షూటింగ్ అయ్యేది ప్రతిదీ కూడా పబ్లిక్ సొమ్మేనండి. మనం ఎంజాయ్ చేస్తుంది పబ్లిక్ సొమ్ము. అల్టిమేట్ లాస్ట్కి వచ్చేది మనం ఏమైనా రేపు ఉదయం లాస్ వస్తే పబ్లిక్ నష్టపోతుంది, ఆ పబ్లిక్ మొత్తం టోటల్ నాశనం అయిపోతుంది తప్ప. మరి అదే పబ్లిక్ సెక్టర్లో ఒక అమెజానో, ఒక నెట్ఫ్లిక్సో, లేకపోతే స్టార్మానో, లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా ఒక సినిమా కొంటే 100 కోట్లు కొన్న సినిమాని 70 కోట్లు చేస్తే మన సినిమా నెక్స్ట్ సినిమా 100 కోట్లు 120 కోట్లు కొంటారా? మళ్ళీ లేకపోతే 50-60 కోట్లు కొంటారా? 20 కోట్లు అంటే అంతే కదండి. మరి 120 కోట్లు కొంటారు, మళ్ళా పెరుగుతాయి 120 కోట్లు. ఆ సినిమా ఫ్లాప్ అయింది కానీ ఈ సినిమా ఫ్లాప్ కాదు కదా. అంటే ఇక్కడ ఆల్రెడీ లోపాయకారి ఒప్పందాలు ఉంటాయి, లోపాయకారి ఒప్పందాలు. అందుకనే డౌట్స్ అంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీకి కానీ డౌట్స్ వచ్చేవి ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ మనీ, ఎక్కడికి వెళ్తుంది ఈ సెక్టారు, ఎందుకు ఇంత కాంపిటీషన్స్ ఉన్నాయి, ఎందుకు ఇన్ని వందల కోట్లు పెట్టి మీకు ఆ పబ్లిక్ సెక్టార్ కొంటుంది, అలాగే ఈరోస్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎందుకు నష్టాల్లోకి వచ్చింది, రిలయన్స్ కంపెనీ నష్టాల్లోకి ఎందుకు వచ్చింది అనిల్ అంబానీ గారిది, అలాగే పిరమిడ్ సాయి మేర ఎందుకు ఎత్తేసారు, సో మనీ లైకా కంపెనీ ఎందుకు నష్టాల్లోకి వచ్చింది, ఇవన్నీ కూడా సో మనీ డౌట్స్ ఉన్నాయి. ఎన్ని డౌట్స్ దాంట్లో ఇక్కడ ఎవరి పాత్ర ఏముంది అనేది కంపల్సరీ చూస్తారు కదా. మ్యాంగో మ్యూజిక్ సినిమాలు చేసిన డీల్లో ఏది బ్రేక్ ఈవెన్ అయ్యింది, అసలు ఎందుకు అంత లాస్ వస్తున్నా కూడా మళ్ళీ ఆ కంపెనీలు ఎందుకు కొంటున్నాయి, ఏంటి లావాదేవీలు ఏంటి, ఎందుకు జిఎస్టీ కట్టలేకపోతున్నారు, ఒకప్పుడు ట్యాక్స్ కట్టలేని వాళ్ళు, ఒకప్పుడు అసలు ఇన్కమ్ ట్యాక్స్కి కట్టాలని డబ్బులు లేని వాళ్ళు 100 కోట్లు వాళ్ళకి ఎలాగొస్తున్నాయి, ఎలాగ అయిపోతుంది. ఒకప్పుడు 3 కోట్ల రూపాయలు ఐటీ చూపించిన వాళ్ళు ఈరోజు 100 కోట్ల రూపాయలు ఐటీ చూపించి 700 కోట్లు సినిమా ఎలా చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, ఎవరు పెట్టుబడులు పెడుతున్నారు, పొలిటీషియన్ ఉన్నారా, మరి మాజీ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారా, లేకపోతే ఎన్ఆర్ఎస్ ఉన్నారా, ఎన్ఆర్ఎస్ ప్రాపర్గా కరెక్ట్గా ఆర్బీఐ రూల్ ప్రకారం ఉన్నారా, అది చెకింగ్ ఇస్ రైట్ ఆఫ్ ది టైం వాళ్ళది, అంతే కదండి. వాళ్ళు రైట్ వాళ్ళు చేస్తున్నారు కదా, మన తప్పు ఎక్కడ ఉంటుంది, వాళ్ళు తప్పు ఎక్కడ ఉంది చెప్పండి. మనం చేసిన తప్పులకు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాం అంతే. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం అంటే మీరు పబ్లిక్ గా అనౌన్స్ చేసినారు కాబట్టి డిస్కస్ చేస్తున్నారు, లేదా అది కూడా డిస్కస్ చేయం. చిన్న చిన్న సినిమా నిర్మాత నాశనం అయిపోతున్నారు, అంతే కదండి.
చిన్న సినిమా నిర్మాతలు అసలు మాకు ఎంత వచ్చింది అని చెప్పేసి పోస్టర్లు కానీ ఇవన్నీ ఏమి వేయరు కదా సార్. పాపం పబ్లిసిటీ లేదండి వాళ్ళకి. ఏది లేదు, ఏ పబ్లిసిటీ లేకుండా సినిమాలు ఆడుతున్నా చేస్తున్నా వాళ్ళ కష్టాలు అతీతం అండి. ఈరోజు ఇండస్ట్రీని కాపాడుతుంది చిన్న సినిమా నిర్మాతలు, ఇండస్ట్రీ కార్మికుని కాపాడుతుంది చిన్న సినిమా నిర్మాతలు, కార్మికుని నిలబెడుతుంది చిన్న సినిమా నిర్మాతలు, థియేటర్ వాళ్ళని నిలబెడుతుంది చిన్న సినిమా నిర్మాత. సంవత్సరం అంతా పోరాడేది చిన్న సినిమా నిర్మాతలు. మధ్యలో సంవత్సరానికి ఒక సినిమా వస్తుంది, ఒక సినిమా వచ్చి హైప్ తీసుకొచ్చి వెళ్ళిపోతుంది. కానీ సంవత్సరం అంతా కాపాడేది, నిలబడేది, తెర వెనక బాధపడేది, కష్టపడేది చిన్న సినిమా నిర్మాతలు. ఈరోజు ఇండస్ట్రీ ఉందన్నా, ఇండస్ట్రీ పెద్ద సినిమా ఉండాలి, చిన్న సినిమా ఉండాలి. చిన్న సినిమా కాపాడితే పెద్ద సినిమా హైప్ తీసుకొస్తుంది. కనుక వాళ్ళ కోసం మాట్లాడుకునే పరిస్థితి ఎవరికి లేదు, గవర్నమెంట్కి లేదు, ఎవరికి లేదు. గవర్నమెంట్ అయినా ఆ నలుగురినే పిలుస్తుంది, మా మీడియా అయినా ఆ నలుగురినే పిలుస్తుంది, ఐటీ రైట్స్ అయినా ఆ నలుగురినే చూపిస్తుంది. కానీ చిన్నవాడు ఎప్పుడూ అలసే. పేదవాడు ఎంత అలసో చిన్నవాడు కూడా అంతే అలసు. చిన్న సినిమా నిర్మాత ఎంత ఎంత అలసో పేదవాడిని కూడా బయటే నిల్చోబెట్టే ఈ గవర్నమెంట్లు చిన్న సినిమా నిర్మాతలు కూడా ఈ పరిస్థితుల్లోనే ఉన్నాం అనేది జనాలకు అర్థమవుతుంది. జనాలు చిన్న సినిమాల్లో మంచి మంచి సినిమాలు చూస్తున్నారు, సూపర్ సినిమాలు చూస్తున్నారు. ఈ సంవత్సరంలో వచ్చిన 24లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ చిన్న సినిమాలే. ఏ సినిమాలు ఈ బ్రేక్ ఈవెన్ అయ్యాయండి పెద్ద హీరోలువి? పెద్ద హీరోలు సినిమాని కొనుక్కొని ఓపెనింగ్స్ వస్తున్నాయని ఆశే తప్ప ఎక్కడ బ్రేక్ ఈవెన్ లేవు. కానీ చిన్న సినిమాలు కొంటే బాగుంటే సూపర్ డూపర్ హిట్ అయితే 100 రూపాయలు పెడితే మనకు 1000 రూపాయలు మిగులుతుంది. ఇది వాస్తవం, ఇది నిజం, అది మాట్లాడుకోగలగాలి. కానీ గవర్నమెంట్లు కూడా మమ్మల్ని గుర్తించు, మేము ప్రజలు మమ్మల్ని గుర్తించరు. ప్రజలు మమ్మల్ని ఒక సినిమా గుర్తించి చూస్తూ ఉంటారు. ఓకే, బాగుంటే సినిమా ఓటీటీలో కొంటారు, బాగలేకపోతే ఎవరు అమ్మడానికి కూడా పరిస్థితులు ఉండవు. కానీ బాగుందా బాగోలేదు అనేది కాదు. బిఫోర్ చెప్పాను కదా, సీఈఓలు, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈజ్ అ మెంబర్ ఆఫ్ వీళ్ళంతా ఉండి మధ్యవర్తులు ఉండి ఈ సినిమా నష్టమా లాభమా కాదు, కంపెనీ సొమ్మే కదా పోద్ది అని సినిమాని మొత్తం టాప్ రేటుకి ఇవ్వడం, టాప్ రేటుకి కొనడం, ఆ సినిమాని ప్రజల దగ్గర 500 రూపాయలు రేటు రావడం, మొత్తం ప్రజల్ని దోచుకోవడమే తప్ప, ప్రజలను దోచుకొని మొత్తం సినిమాని నష్టపెట్టడమే తప్ప ఇంకోటి ఏమీ లేదు అని మాత్రం నేను చెప్పగలుగుతాను.